రమణీయ సంజీవనానికి స్వాగతం. ఈ మధ్య నేను ఒకసారి హైదరాబాద్ వెళ్ళుంటిని కార్లో పోయినాం. ఇక హైదరాబాద్లో ఏదో ఒక చోట ఆ ప్లేస్ నాకు సరిగ్గా గుర్తులేదు కానీ అక్కడ సిగ్నల్ లైట్స్ ఉంటాయి కదా, రెడ్ లైట్ పడంగానే ఆగినాం, కార్ ఆగినాం. ఇక కార్ ఆగంగానే ఏమైంది, అక్కడ కొంతమంది వాళ్ళు ఉంటారు కదా అడుకునేటోళ్ళు, అబ్బుచ్చేవాళ్ళు సాక కార్ దగ్గర ఊరుకొచ్చారు. ఊరికొచ్చిన తర్వాత అయ్యా అయ్యా ఇంత దానం చేయండి అది ఇది అంటే, మరి నేను చూసిన నా ప్యాకెట్లు ఎక్కడ అవ్వలేదు, ఎందుకంటే ఫోన్పే చేస్తున్నాం కదా, ఇక పైసలు ఏం పెట్టుకుంటలేము. అరే బాబు పైసలు ఎవరా బాబు ఫోన్పే అంటే, నా దగ్గర ఉన్నది సార్, ఫోన్పే ఉన్నది, క్యూఆర్ ఉన్నది, మీరు నా క్యూఆర్కో 20 రూపాయలు కొట్టండి అంటాడు. 20 రూపాయలు కొట్టండి అంటే ఎంత పెరిగింది ఈ టెక్నాలజీ. మరి వాళ్ళు నిజంగానే ఆడుకునేటోడా, వాళ్ళు లేనోడా అంటే ఈ మధ్య మనం పేపర్లో కూడా వింటున్నాం కదా, ఇవి కొంతమంది గ్రూపులు ఉన్నాయని, వీళ్ళకు నాయకుడు ఉంటాడని వీళ్ళని ఇట్లా పంపి సంపాదించి అందరూ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఎవరెవరు ఎంత సంపాదించినరో వాళ్ళ దగ్గర మొత్తం కుమ్మరిచ్చే వాడు అన్నం పెడతాడట. వీళ్ళకి ఇట్లా జరుగుతుందని అంటారు, నిజమాబద్ధం నాకు తెలియదు కానీ ఇట్లా వాళ్ళకు ప్రోత్సహిస్తే మనం వాళ్ళని ఇంకా అది చేసినట్టు అవుతుంది కదా. ఇలానే ఏమవుతుందంటే ఇప్పుడు ఇంకో రకం కూడా తయారైనట్టు, ఇంటికి వచ్చి అమ్మ నాకు ఆకలి అవుతుంది ఇంత అన్నం ఉంటే పెట్టమ్మా అని ఎవడో వచ్చిండట ఈ మధ్య. వస్తే ఆమె ఏమన్నదట, బాబు ఇంకా అన్నం కాలేదురా బాబు, ఇంకా తయారు కాలే, వండలేదు, నువ్వు మళ్ళా రారా బాబు, నీకు తప్పకుండా పెడతా అన్నదట. వాడేమన్నాడు అంటే, అమ్మ ఓ మళ్ళీ ఏమొస్తా కానీ మీరు తయారైనాక నాకు మిస్డ్ కాల్ ఇవ్వండి, నా నంబర్ ఇస్తాను అన్నాడట. అంటే అమ్మకు బాగా కోపం వచ్చింది, అడుక్కునేటోనికే ఇంత అది ఉంటే ఎట్లా అని ఆమె కూడా వానికి బుద్ధి చెప్పాలని అనుకున్నదట. అనుకొని ఏం చేసిందంటే, అరే బాబు అన్నం కాగానే నేను నీకు వాట్సాప్లో అప్లోడ్ చేస్తాను, నువ్వు దాన్ని డౌన్లోడ్ చేసుకొని తినరా బాబు అన్నదట. అంటే వీళ్ళంతా ఈ బిచ్చగాన్లు నిజంగానే ఆకలి వస్తానరా, లేకుంటే ఇదంతా పైసలు అడుకునేటానికి వాళ్ళ ముఠా నాయకునికి ఇచ్చడానికి వస్తానరా అంటే ఇట్లా కూడా దుర్వినియోగం అవుతుంది. టెక్నాలజీ పెరిగినప్పటికీ కూడా దాన్ని ఇట్లా దుర్వినియోగం చేస్తున్నారు. అందుకే దీన్ని గ్రహించాలి మనం, అంటే అపార్థ దానం చేయకూడదు అనేది ఒకటి గుర్తించుకొని మంచో చెడు చూసి అటువంటి వాళ్ళకు దానం చేయాలి. సో ఇది ఫన్నీగా చెప్పుకునేదే అయినా కూడా ఓకే, అందరి సరదాగా నవ్వుకునేటానికి చెప్పిన విషయమే, కానీ ఇట్లా జరుగుతున్నది కూడా నిజమే. సో ఈ వీడియోని షేర్ చేస్తారని, లైక్ చేస్తారని, ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ.